Hi everyone, welcome back to my channel. So today is 31st of July, means Friday. Friday అంటే వీకెండ్ వచ్చేసినట్లే మీ అందరికీ తెలుసు. సో ఈరోజు నేనైతే వెస్ట్ సైడ్ సేల్ అవుతుంది. సో అక్కడికైతే వెళ్తున్నా. సో ఆ బ్లాగ్ కూడా చూపిస్తా మీకు. అండ్ ఆల్సో నేనేం కుక్ చేసా అవన్నీ చూపిస్తా. తేహి ప్లేయింగ్ అవి కూడా చూపిస్తా. సో ఎవ్రీథింగ్ ఐ విల్ షో ఇన్ దిస్ బ్లాగ్. సో keep watching till the end and don't forget to like, share and subscribe. Thank you. సో మార్నింగ్ టిఫిన్ అయితే రెడీ చేస్తున్నాను అనమాట. ఇది మా నాని కోసం. మేము ఓట్స్ తింటాము అండ్ నానికి సపరేట్ చేస్తాము, ఎందుకంటే తను ఓట్స్ తినదు. సో అందుకే ఆ రీజన్ వల్లే మేము సపరేట్గా రెడీ చేస్తాం టిఫిన్. అండ్ ఈరోజు అయితే సేమియా ఉప్మా చేస్తున్నా నేను. అండ్ దాని తర్వాత తేహి కోసం కూడా సపరేట్గా ప్రిపేర్ చేశాను, ఎందుకంటే మీరు ఆ బౌల్ చూసినట్లయితే తనకి ఓట్స్ ప్రిపేర్ చేశారు, బట్ తను ఓట్స్ తినట్లేదు. సో అందుకే ఇప్పుడు నేను దోశ వేస్తున్నా. సో దోశ అయితే తను చాలా ఇష్టంగా తింటుంది అనే మేము మ్యాక్స్ దోశ వేయడానికే ట్రై చేస్తున్నా. అండ్ దాని తర్వాత స్విగ్గీ ఆర్డర్ అయితే వచ్చేసింది. ఈ స్విగ్గీ ఆర్డర్ నేను పాల కోసం పెట్టాను. అండ్ దాని తర్వాత ఇంట్లో కొన్ని లేవు, తేహికి కూడా లేవు. సో అందుకు అవి కూడా కలిపేసి పెట్టాను. సో తేహి గురించి మీకు తెలిసినట్లయితే ప్రీవియస్ వీడియోస్ చూస్తే తను రాగి అట్టు తింటుంది. అండ్ ఇదైతే లీచీ. ఈ లీచీ నాకు చాలా చాలా ఇష్టం. రంబూతన్ అంటారు దీన్ని. సో లీచీలో టైప్స్ ఉంటాయి, దాంట్లో ఇది చాలా బాగుండిద్ది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. సో తేహి కోసం ఈ బీట్రూట్ తీసుకున్నా అండ్ ఆల్సో క్యారెట్. సో తేహికి బీట్రూట్, క్యారెట్, సొరకాయతో కలిపి రాగి అట్టు వేస్తున్నాం. సో అది తను చాలా బాగా తినిద్ది, అంటే తనకి చాలా ఇష్టంగా తినిద్ది. సో అండ్ ఇది కూడా తేహి కోసమే బనానాస్. సో అవి కూడా ఆర్డర్ పెట్టేశాను. అండ్ అది ఓపెన్ అవ్వట్లేదు, తీసి చూపిద్దామంటే మీకు. సో మనకి నాటు బనానాస్ దొరుకుతాయి కదా మన సైడ్, బట్ ఇవి అయితే హైబ్రిడ్ బనానాస్. అండ్ పాలైతే పెట్టేశాను ఓపెన్ చేసి ఓట్స్ కోసం. అండ్ తేహి అయితే మధ్యలో ఆడుకుంటూ ఉంది. అండ్ పాలు వేడయ్యే లోపు నేనైతే వెళ్ళి బ్రష్ చేశాను. తేహికేమో మా హస్బెండ్ పెడుతూ ఉన్నారు దోశ, అప్పటి వరకు నేను బ్రష్ చేసుకుంటూ ఉన్నా. అండ్ మా నాని కూడా టిఫిన్ తింటూ ఉంది. అండ్ బ్రేక్ఫాస్ట్ అయితే రెడీ అయిపోయింది. ఓట్స్ రెడీ చేశాను, మా హస్బెండ్కి కూడా వేసాను. అండ్ నేను కూడా కూర్చొని టీవీ చూస్తూ తింటూ ఉన్నాము. అండ్ తెహి అయితే ఆడుకుంటూ ఉంది వాళ్ళ డాడీతో. అండ్ ఈరోజు అయితే నేను గోంగూర చేస్తున్నా, గోంగూర పప్పు అండ్ గోంగూర కూడా చేస్తున్నా నార్మల్గా. దాంతో పాటు కలిపి చికెన్ ఫ్రై కూడా చేస్తున్నా. సో దానికి ప్రిపరేషన్. సో చికెన్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది అండ్ గోంగూర పప్పు కూడా అయిపోయింది. అండ్ ఈ గోంగూర ఎందుకంటే నేను దీంట్లో రొయ్యలు వేసి వండుతాను, సో దానికోసమే ఇది ప్రిపేర్ చేస్తున్నా. సో అది కూడా మీకు కుదిరితే చూపిస్తాను, ఎందుకంటే మ్యాక్స్ నైట్కి అనేసి వండుతున్నాను. గోంగూర రొయ్యలు చాలా చాలా బాగుండిద్ది, సో ట్రై చేయండి. హాయ్ అగైన్. సో దిస్ ఇస్ తేహి. ఇప్పుడే నిద్ర లేచింది. సో నేను వీడియోలో చూపిద్దాం అనుకున్నా, నాతో ఒక తేహి క్లిప్.
మేమైతే స్టార్ట్ అయిపోయాము. అండ్ మేము ఇప్పుడు వెళ్తుంది అయితే మదీనాగూడ వెస్ట్ సైడ్కి. ఎందుకంటే గచ్చిబౌలి కూడా ఉంది, బట్ గచ్చిబౌలి చాలా దూరం అయిపోయింది మాకు. సో మదీనాగూడ ఈజ్ నియర్ బై. సో అందుకే మేము మదీనాగూడ దానికి వెళ్తున్నాం. అండ్ వెళ్తుండగా దారిలో అయితే చాలా ట్రాఫిక్ ఉంది. ఇప్పుడైతే కూడా ట్రాఫిక్ లోనే ఉన్నాం మేము. సో ఐ విల్ షో ఎవ్రీథింగ్ ఇన్ ద బ్లాగ్. కీప్ వాచింగ్ టిల్ ది ఎండ్. సో మా హస్బెండ్ చెప్పులు కొందామని ఈ షాప్కి అయితే తీసుకొచ్చారు, బట్ ఏమీ అంతగా నచ్చలేదు. సో మేమైతే వెళ్ళిపోయాము ఇక్కడ నుంచి. సో ఇదైతే జిఎస్ఎం మాల్లో ఇక్కడ మిస్టర్ డిఐవై అని ఒక షాప్ ఉంది. అక్కడ నుంచి మేము మిర్రర్ తీసుకున్నాం అనమాట, లాంగ్ మిర్రర్. చాలా చాలా అఫోర్డబుల్ ప్రైజెస్ ఉన్నాయి. సో ఇది కూడా తేహికి అయితే తీసుకున్నాం మేము. అన్నీ చాలా బాగున్నాయి, చాలా తక్కువ ప్రైజెస్లో, బయట కంటే చాలా తక్కువగా దొరికాయి మాకు. సో షాప్ మొత్తం చాలా చాలా బాగుంది. మేము వెస్ట్ సైడ్ కూడా వెళ్ళాము, బట్ అక్కడ నేను ఏం షూట్ చేయలేదు. ఎందుకంటే నాకు నచ్చిన టాప్స్ ఆర్ డ్రెస్సెస్ నా సైజ్ లేవు ఫస్ట్ థింగ్. అండ్ ఆల్సో అన్ని డ్యామేజ్డ్ అన్నీ సేల్లోనే ఉన్నాయి. సో ఇది కూడా నేను ఒకటి తీసుకున్నాను. సో అందుకే నాకు అంతగా నచ్చలేదు కాబట్టి బయటకు వచ్చేసాము. సో ఇక్కడ అయితే చాలా చాలా బాగుంది కలెక్షన్. సో ఇక్కడైతే మేము షాపింగ్ చేసాము. కొన్ని బ్యూటీ బ్లెండర్ అండ్ తేహికి ప్రొటెక్టర్స్ అండ్ ఆల్సో ఆ తేహికి చెప్పులు అండ్ ఇప్పుడు చూపించినట్లు ఆడుకునేవి ఇవన్నీ తీసుకున్నాము జిఎస్ఎం మాల్లో. అండ్ దాని తర్వాత అయితే మేము స్టార్ట్ అయిపోయాము ఇంటికి మళ్ళీ. అండ్ మేము ఇంటికి వచ్చేసాక తేహి కోసం కొన్నవన్నీ ఇచ్చాము. అండ్ తేహి అయితే ఆ రింగ్స్తో బాగా ఆడుకుంటూ ఉండింది. అండ్ ఇవి తనకి కొన్న చెప్పులు. సో ఇవి కూడా నాకు చాలా బాగా నచ్చాయి, రీజనబుల్ ప్రైస్లోనే ఉన్నాయి అక్కడ. సో మీరు కూడా ఒకసారి ట్రై చేయొచ్చు. బట్ వెస్ట్ సైడ్ అయితే నేనైతే చెప్తాను వెళ్ళొద్దు అని. ఎందుకంటే అస్సలు కలెక్షన్ అయితే బాగాలేదని, డ్యామేజ్ ప్రొడక్ట్స్ ఉన్నాయి అండ్ సైజెస్ కూడా అవైలబుల్ లేవు. సో ఐ వుడ్ రికమెండ్ యూ టు నాట్ టు గో వెస్ట్ సైడ్ సేల్. బట్ ఇన్ కేస్ మీకు వెళ్ళి చూడాలనిపిస్తే ఒకసారి వెళ్ళి చూడండి. కాసేపు అయ్యాక మేమైతే కిందకు వచ్చాము, లాన్ ఏరియాకి. తేహిని అయితే తీసుకొచ్చాము. తేహి అయితే కాసేపు ఆడుకుంది, అందరినీ పలకరించింది. అండ్ కాసేపే ఉన్నాం. దాని తర్వాత మళ్ళీ పైకి తీసుకెళ్ళిపోయాము. పైకి తీసుకెళ్ళాక మేము కొంచెం బయటికి వెళ్ళాము తిందామని ఏమైనా.
That's all for today. Thanks for watching. See you in the next vlog. And please don't forget to like, share, and subscribe. Yeah. Bye bye.